నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత హైడ్రామా నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు హాజరు కావాల్సిన దువ్వాడ శ్రీనివాస్ పోలీసులు కళ్లుగప్పి పరారవటం స్థానికంగా కలకలం రేపింది. ఒకవైపు దువ్వాడ కోసం పోలీసులు గాలిస్తుంటే మరోవైపు నా రాజా ఏమయ్యాడు, పోలీసులు ఏం చేశారు అంటూ దివ్వెల మాధురి టెక్కలిలోని దువ్వాడ నివాసం ముందు బైఠాయించి హల్చల్ చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను దూషించిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గత నెల 22న కొత్తూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన దువ్వాడను పోలీసులు గంటల తరబడి ప్రశ్నించారు. అప్పట్లో దివ్వెల మాధురితో సహా మరికొందరు రహదారిపై బైఠాయించి నిరసన తెలపడంతో కేసులు నమోదయ్యాయి. రెండోసారి విచారణకు రావాలని దువ్వాడకు కొత్తూరు సీఐ చింతాడ ప్రసాదరావు పోలీసులను అందించారు. వస్తారని ముందస్తు సమాచారం ఇచ్చి అప్పుడు కూడా పోలీసులు ఎదుట హాజరు కాలేదు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత దువ్వాడ తరపు న్యాయవాది కొత్తూరు పోలీసుల వద్దకు చేరుకొని అనారోగ్య కారణాలతో శ్రీనివాస్ విచారణకు హాజరు కాలేకపోతున్నారని, సమయం కావాలని కోరినట్లు తెలిసింది. దీంతో దువ్వాడ ఇంటి వద్ద ఉదయం నుంచి హైడ్రామా నడిచింది. కొత్తూరు పోలీస్ స్టేషన్కు బయలుదేరే ముందు ఆయన మాట్లాడుతూ తనకు హృదయ సంబంధిత సమస్య ఉన్నట్లు ఇటీవల వైద్య పరీక్షల్లో తేలిందని, వైద్యులు 3 వారాలు విశ్రాంతి తీసుకోమన్నారని చెప్పారు. అయినా చట్టంపై గౌరవంతోనే కొత్తూరు పిఎస్లో హాజరయ్యేందుకు వెళ్తున్నానని అన్నారు. దువ్వాడతో మాధురి వెళ్లకుండా పోలీసులు ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం కొత్తూరు పిఎస్కు బయలుదేరిన కొద్దిసేపటికే దువ్వాడ ఆచూకీ తెలియకుండా పోయింది. ఇక ఉదయం 11:50 పిఎస్కు వెళ్తున్నట్లు చెప్పి బయలుదేరిన శ్రీనివాస్ తెంబూరు రోడ్లో వెళుతూ కొత్తపల్లి కూడలికి వచ్చేసరికి గన్మ్యాన్ పిఏను వాహనం నుంచి దించేసి వెళ్లిపోయినట్లు పోలీస్ విచారణలో తేలింది. అతడితో పాటు డ్రైవర్, మిగిలిన వ్యక్తులు ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశారు. కొత్తూరు పోలీస్ స్టేషన్ నాకు రమ్మని చెప్పారు. గత ఏడాది అంటే 24వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికే వస్తానన్న పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించట్లేదు అని ఒక మాట అన్నాను. అన్నప్పుడు నా మీద వివిధ స్టేషన్స్ లో, రాష్ట్రంలో పోలీస్ స్టేషన్స్ లో నా మీద కేసులు నమోదు చేశారు. నమోదు చేసి 41 నోటీస్ అంటే ఓల్డ్ యాక్ట్స్ ప్రకారం, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ప్రకారం అయితే 35 క్లాస్ 3 ఆ నోటీస్ ప్రకారం నోటీస్ కూడా ఇచ్చారు. ఆ నోటీసు నాకు గత ఏడాది వచ్చింది కొత్తూరు పోలీస్ స్టేషన్. ఆ నోటీసులో ఏమని మెన్షన్ చేశారు, టైం పెట్టారు తప్ప డేట్ పెట్టాల. నేను చాలా సార్లు అడిగాను నేను ఎప్పుడు రావాలి అని, కానీ ఎప్పుడు నాకు రెస్పాండ్ కాలేదు. ఈ రోజు మొన్నను కూడా ఒక 10 రోజుల క్రితం నన్ను పిలవటం జరిగింది. అప్పుడు 22వ తారీఖు నేను కొత్తూరు పోలీస్ స్టేషన్ కి సిఐ గారు పిలుపు మేరకు చట్టాన్ని గౌరవిస్తూ ఒక న్యాయవాదిగా, ఒక అప్పర్ హౌస్ మెంబర్, ఒక ఎమ్మెల్సీగా ఎలా గౌరవించాలో, న్యాయస్థానాల్ని, చట్టాల్ని ఎలా మనం గౌరవించుకుని ఆనర్ చేసుకుని ముందుకెళ్లాలో నాకు తెలుసు. కాబట్టి నేను వెళ్ళాను పోలీస్ స్టేషన్. 9 గంటల పాటు కూర్చొని విచారణ చేశాను. విచారణ చేసిన తర్వాత ఇది ఏఐజీలో నేను టెస్ట్ చేసుకున్న టెస్ట్, ఏఐజీలో చేసుకున్న టెస్ట్ ఇది 18వ తారీఖు. నేను వెళ్ళింది 22వ తారీఖు. నిజానికి నాకు నోటీస్ వచ్చిందని నాకు తెలియదు కూడా. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ టెస్ట్. ఏఐజీ హైదరాబాద్ నా హెల్త్ చెకప్ గురించి చేసుకున్నాను. కరోనరీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు, అంటే హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి. దానిపైన శ్రీకాకుళంలో కూడా టెస్ట్ చేసుకున్నాను. టెస్ట్ చేసుకుంటే 3 వారాలు రెస్ట్ తీసుకోవాలి మీరు అని చెప్పారు. ఈ పరిస్థితుల్లో నాకు 4 వారాలు టైం ఇవ్వండి అన్నారు. 4 వారాలు టైం ఇవ్వండి అంటే నో మళ్ళీ మీరు వచ్చేయాలని చెప్పి 28 నోటీస్ ఇచ్చారు. 28 నోటీస్ ఇచ్చి 30లోకి హాజరు కావాలన్నారు. హాజరవుతున్నారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా హాజరవుతారు. ఇవాళ ఏం చేస్తారో చెప్పండి. 35 క్లాస్ 3 నోటీస్ ప్రకారం ఇన్నిసార్లు పిలవచ్చా? ఇన్నిసార్లు నా దగ్గర మీకు విచారణ చేస్తామని చెప్పి కూర్చోబెట్టొచ్చా? ఆ పోలీసులు ఏంటి, ఏం జరుగుతుంది అసలు? టెక్కల్లో కొన్ని వందల మంది పోలీసుల్ని అక్కడ సరుబుజిల్లి మండలంలో కానీ, కొత్తూరులో కానీ, కొత్తూరులో 200 పైచిలకు పోలీసులు పెట్టారంట. గిరిమండలంలో మండలం చుట్టూ పోలీసులేనంట. నేను వెళ్తున్న దారి మార్గంలో మొత్తం పోలీసు పెట్టారంట. ఏంటి అంతర్జాతీయ తీవ్రవాదం ఏమైనా చేశానా నేను?
ఏమైనా అవినీతి అక్రమాలు భూ కుంభకోణాలు ఏమైనా చేశానా? అధికార దుర్వినియోగంగా ఏం చేశానా? ఏం చేశాను చెప్పండి? పవన్ కళ్యాణ్ నువ్వెందుకు ప్రశ్నించట్లేదు అని అడిగాడు. ఇది నేరమంట. ఈ ఘటనపై దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్యల మాధురి స్పందిస్తూ పోలీసులు ఆయన్ను మార్గ మధ్యలోనే అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతానికి తరలించారని తీవ్ర ఆరోపణలు చేశారు. మధ్యాహ్నం 12:30 నుండి శ్రీనివాస్తో పాటు ఆయన డ్రైవర్ ఫోన్ కూడా అందుబాటులో లేకుండా పోయిందని ఆమె పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. తాము దువ్వాడ శ్రీనివాస్ను అరెస్ట్ చేయలేదని, విచారణకు రావాల్సిన ఆయన రాలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రయాణ మార్గంలోనే ఆయన పర్సనల్ పిఏ కారు దిగిపోయాడని, ఆ తర్వాతే శ్రీనివాస్ అదృశ్యమయ్యారని పోలీసులు చెప్తున్నారు. పోలీస్ స్టేషన్కు వెళ్లే ముందు దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆయన స్వచ్ఛందంగా అజ్ఞాతంలోకి వెళ్లారా లేక మరేదైనా జరిగిందా అనే కోణంలో అనుమానాలు వ్యక్తం చేశారు. దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ మిస్టరీ వీడింది. ఆయన కనిపించకపోవడంపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. దువ్వాడ కనిపించడం లేదంటూ సాగిన సస్పెన్స్ కు సంబంధించి తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దువ్వాడ ఆరోగ్యం బాగోలేదని, ఆయన కోలుకోవడానికి 3 వారాల సమయం పడుతుందని ఆయన తరపు న్యాయవాది పోలీసులను కోరారు. అదే సమయంలో దువ్వాడ మొబైల్ సిగ్నల్ ఒడిశాలోని బరంపురం ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయన ఆచూకీపై ఒక స్పష్టత వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు ఈ వివరాలను పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టనున్నారు. మరోవైపు ఇంత జరుగుతున్నా స్థానిక వైసీపీ క్యాడర్ గాని ప్రజలు గాని దువ్వాడ వ్యవహారంపై పెదవి విప్పకపోవటం గమనార్హం. ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ అయిన దువ్వాడ మాధురీలు ఈ కేసును అడ్డుపెట్టుకొని మళ్లీ రాజకీయంగా సెలబ్రిటీలు కావాలని చూస్తున్నారా అని చర్చించుకుంటున్నారు. పదవి రాకముందు ఒకలా, పదవి వచ్చాక ఒకలా ప్రవర్తించారని సొంత వర్గీయులే వాపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుస్తానంటున్న దువ్వాడ రాజకీయ భవిష్యత్తుకు టెక్కలి ప్రజలు ఫుల్ స్టాప్ పెడతారా లేదా అన్నది వేచి చూడాలి. కేసు విచారణ నుంచి తప్పించుకునేందుకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఆడిన ఈ నాటకాలు, ఒరిస్సా పారిపోవటం, ఆపై అనారోగ్యం నెపంతో గడువు కోరటం టెక్కలి నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.